ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. అసలు ఏంటి వీడు, ఇంకెంతమందిని చంపుతాడు, ఎక్కడ దాకా వెళ్తాడు, ఎప్పుడు ఆపుతాడు, ఇలా మీకు కొన్ని డౌట్లు అంతే. అమ్మ, కాలేజ్ అనేది ఒక దేవాలయం. అక్కడికి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ అని వెంటపడి కాదంటే మేదర్ కత్తి తెలుసా అమ్మా, దాంతో నరికేశాడమ్మా. రక్తపు మడుగులో ఉన్న అమ్మాయిని ఈ చేతిలో పెట్టుకుని హాస్పిటల్ వెళ్తూ ఉంటే చేతిలో హాల్ టికెట్ పట్టుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్య అంటూ పాప అమ్మ గిల్ల 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 కుట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతులు మేపినట్టు మేపుతున్నారు. వీడి మీద కనికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారణాలు కలుస్తున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. మగాడిని చూస్తున్నావు కదా, మగాడా ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడం కదా, ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బై బర్త్ బ్లడ్ లో కొడక. నేను ఒక్కడే వస్తున్నానని తెలిసి కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ. డబ్బు కాసుపడి పదవి కాసుపడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారో మీరు మగాళ్ళనే? మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కడొచ్చినా సరే, ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను. నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా, రెండో దెబ్బ ఉండదు. రాయ్, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టాడు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద ఒట్టు, రండ్రా. మగతనం అంటే ఎవడా ఇక్కడ మగాడు? పుష్ప, ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు మనకేం అనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. కానీ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ. ఏందే అవి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? సార్, ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టల్లకల్లం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే, వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే, మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే, స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి?